హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరిన చిరంజీవి ఫ్యామిలీ అలాగే అల్లు అరవింద్ ఫ్యామిలీ దేనికి అంటే అల్లు అరవింద్ గారి అమ్మాయిన కనకరత్నం గారు అంటే అల్లు రామలింగ గారికి స్వయాన భార్య. సో ఆవిడ కొద్దిగా అస్వస్థతకు గురయ్యారంట. అంటే 95కి పైన ఏజ్ ఆవిడకు ఉంది. సో సాధారణంగా ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే అనారోగ్య సమస్యలు ఆవిడకు కూడా వచ్చాయన్నమాట. ఆవిడని ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తున్నారు. సో ఆ టెన్షన్లో అటు మెగా ఫ్యామిలీ అండ్ ఇటు అల్లు ఫ్యామిలీ కూడా ఫుల్గా టెన్షన్లో ఉన్నారనమాట. సో దాని సందర్భంగా ఇప్పుడు రేపు రామ్ చరణ్ గారిది అలాగే అల్లు అర్జున్ గారిది కూడా బర్త్డేలు ఉన్నాయి. సో దాని తాలూకు ఏ అప్డేట్స్ కూడా రావని చెప్పి ఇప్పటికే ఫ్యాన్స్కి అయితే ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో మరి ఇటు రామ్ చరణ్ గారిది RC16 అట్లాగే అల్లు అర్జున్ గారిది AA22 సినిమా కూడా రెండు కూడా అప్డేట్స్ రావాల్సింది. సో మరి ఇప్పుడు ఆవిడకి ఆ హెల్త్ బాగోకపోవడంతో ఒకవేళ ఆవిడకి ఏమైనా అవుతుందేమో అనే భయంతో అయితే ఇప్పుడు వీళ్ళు ఏ అప్డేట్స్ కూడా ఇవ్వడానికి రెడీగా లేరు. సో మరి చిరంజీవి గారు అయితే ప్రతిరోజు కూడా అల్లు రామలింగ గారిని ఆయన దేవుళ్ళతో పాటు ఆయన ఫోటో కూడా పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయనకి ఒక మంచి కూతురుని ఇచ్చారు, సురేఖ గారిని ఇచ్చారు కాబట్టి. సో ఎటు చూసినా కూడా అటు మెగా ఫ్యామిలీకి అల్లు అరవింద్ ఫ్యామిలీకి మొత్తానికి కూడా ఆ కనకరత్నం గారు ఎంతో కావాల్సిన వారు. ఎందుకంటే అటు సురేఖ గారికి ఆయన స్వయాన తల్లి, అరవింద్ గారికి స్వయాన తల్లి కాబట్టి. సో మరి ఇటు అల్లు అర్జున్కి అలాగే రామ్ చరణ్ గారికి ఏదో అభిప్రాయ భేదాలు ఉన్నాయని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మరి అది ఎంతవరకు నిజమనేది అది ఎవ్వరు కూడా నమ్మరనమాట. ఎందుకంటే ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ వచ్చినప్పుడు అందరూ కూడా చాలా కలిసికట్టుగా చేసుకుంటూ ఉంటారు. అటు చిరంజీవి గారి బర్త్డే అయినా, వీళ్ళలో ఫ్యామిలీలో ఎవరిదైనా బర్త్డే అయినా, ఫ్యామిలీ మీటింగ్స్ ఉన్నా కూడా. సో మరి ఇలాంటి సమయంలో ఈ సమయంలో అయితే మరి ఖచ్చితంగా రామ్ చరణ్ గారు, అల్లు అరవింద్ గారు అయితే ఆ కార్యక్రమాలు ఏమైనా ఉంటే అక్కడ ఇళ్లలో ఉండి అన్నీ చూసుకుంటూ ఉంటారనమాట. సో మరి ఖచ్చితంగా ఇలాంటి టైంలో వీళ్ళు ఫ్యాన్స్ని ఏదో ఎంటర్టైన్ చేద్దామని అప్డేట్స్ ఇస్తే కనుక ఖచ్చితంగా అందరూ కూడా వేరే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫ్యాన్స్ అందరూ కూడా ఏంటి ఇట్లా చేస్తున్నారని చెప్పి అంటారనమాట. సో మరి ఇక్కడైతే ఆవిడ కండిషన్ బట్టి వీళ్ళైతే ఈసారి బర్త్డేలు కూడా జరుపుకోవట్లేదు. మరి చిరంజీవి గారు కానీ, అటు రామ్ చరణ్ గారు కానీ, అటు అల్లు అర్జున్ గారు కానీ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ కొద్ది రోజులు ఆవిడకి హెల్త్ బాగోయేదాకానా, ఆ తర్వాత ఒకవేళ ఆవిడకైనా జరగడానికి జరిగితే ఆ తర్వాత చేయవలసిన కార్యక్రమాలైనా వీళ్ళు దాంట్లో బిజీగా ఉంటారనమాట. సో మరి చిరంజీవి గారు అట్లానే అల్లు ఫ్యామిలీ వీళ్ళంతా కూడా ఆ హాస్పిటల్కి రెగ్యులర్గా ఒకరి తర్వాత ఒకరు వాచింగ్ చేస్తూ ఆవిడని గమనించుకుంటూ ఉంటున్నారనమాట. సో మరి ఈ ఫ్యామిలీ అయితే డిస్టర్బెన్స్లో ఉందని చెప్పి ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఫుల్గా డిస్టర్బ్ అయ్యారు. సో మరి దీని ప్రకారం ఏంటంటే అటు రామ్ చరణ్ గారిది కానీ, అల్లు అర్జున్ గారిది కానీ ఈసారి బర్త్డేలు 2025 బర్త్డేలు అయితే అంత ఘనంగా జరుపుకోవట్లేదని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి చూద్దాం, అన్నీ బాగుండి వాళ్ళు ఆవిడ కోలుకొని మళ్ళీ వీళ్ళ బర్త్డేలు వీళ్ళ ఫ్యాన్స్కి ట్రీట్మెంట్లు అన్నీ ఇస్తారా లేదా అని చూద్దాం.